శ్రీ విష్ణవే నమః. పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా కూడా మనం ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాం. మన మల్కాజ్గిరిలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు సంచరించే బృందావనాన్ని తలపించే ఈ బృందావన వనంలో, బృందావన గార్డెన్స్లో గత 3 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ మహాక్రతువును మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మొదటి సంవత్సరం 1108 మంది ఆస్తిక మహాజనులు పాల్గొంటే, రెండవ సంవత్సరం 2,500 మంది ఆస్తిక మహాజనులు పాల్గొంటే, ఈ సంవత్సరం దాదాపు 3,000 మంది ఆస్తిక మహాజనులు ఈ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొంటున్నారు. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడా ఎంత అదృష్టవంతులంటే, మీ అందరి జన్మ ఎంతగా పునీతమైందంటే, ధన్యమైందంటే, పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును స్మరిస్తేనే వైకుంఠం ప్రాప్తి, మన జన్మ ధన్యమైతుందని మన మహాత్ములు చెబుతారు. అలాంటిది వేదిక మీద సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి విచ్చేసి ఉదయం సుప్రభాత సేవ నుంచి తోమాల సేవ, అర్చన, అభిషేకం, పవళింపు సేవ, కళ్యాణోత్సవం, ఇలా ఉదయాస్తమాన సేవలు మన ముందు మన కోసం ఇక్కడికి తరలివిచ్చి ఆ ఏడుకొండలవాడు ఎంతో నేత్రపర్వంగా ఈ వైభవోత్సవాలు జరుగుతుంటే, మధ్యలో మీరు మనము వేదిక మీద అనేక మంది వేద విద్వన్మూర్తులు ఈ విష్ణు పారాయణాన్ని పఠిస్తుంటే, మనం వారికి గళం కలిపి 12 ఆవృత్తుల్లో 12 సార్లు మనమంతా గొంతు కొలిపి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తున్నామంటే, ఆ భాగ్యం కలిగిందంటే ఎన్ని జన్మల ధన్యమండి, మనకు ఎన్ని జన్మల పుణ్యమండి. అలాంటి మల్కాజ్గిరిలో ధార్మిక సేవా సమితి, అనేక మంది ధార్మిక నేపథ్యం ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ శ్రీ దుర్గారాం గారి నేతృత్వంలో మనమందరము కలిసి ధార్మిక సైనికులుగా మనమంతా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ 3వ సంవత్సరం కూడా తృతీయ వార్షిక 12 ఆవృత్తి సామూహిక విష్ణు సహస్ర పారాయణాన్ని మనం ఎంతో వైభవంగా మరికొద్ది క్షణాల్లో ప్రారంభించుకోబోతూ ఉన్నాం. పుష్పగిరి జగద్గురు శంకరాచార్య పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోత్తండ విద్యాశంకర భారతీ స్వామి వారు ఇవాళటి ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేయడానికి మరికొద్ది సేపట్లో ఇక్కడికి విచ్చేయబోతూ ఉన్నారు. స్వామివారు వేదికను అలంకరించి వారు జ్యోతి ప్రకాశనం చేసి లాంఛనంగా ఈ తృతీయ వార్షిక 12 ఆవృత్తి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ మహాక్రతువును స్వామివారు లాంఛనంగా ప్రారంభిస్తారు. అటు తర్వాత మనల్నందరినీ కూడా ధర్మ రక్షణ కోసం మనల్ని సమాయత్తపరుస్తారు. వారి అనుగ్రహ భాషణం ద్వారా ధార్మిక దిశానిర్దేశం చేస్తారు. అది కాగానే స్వామివారి సమక్షంలో మొదటి ఆవృత్తి
సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని మనమంతా వేద పండితులు వేదిక మీద పఠిస్తుంటే మనమంతా ఇక్కడ కుర్చీల్లో ఆసీనులమై ఈ ఒక్కరోజు మన కుటుంబాన్ని, మన సంసారాన్ని, మన వ్యాపారాన్ని, మన రోజువారీ కార్యక్రమాలను పక్కన పెట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రద్ధాశక్తులతో, ధర్మనిష్టతో మనం ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీమన్నారాయణుడే మన కళ్ళెదుట సాక్షాత్కరించాడా, వైకుంఠాన్ని తలపిస్తున్నటువంటి ఈ బృందావన గార్డెన్స్లోని ఈ ధార్మిక క్షేత్రంలో మనమంతా కూడా స్వామివారిని తలుచుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని కానిద్దాం. మీ అందరికీ కూడా పుస్తకంలో చూసి చదివే అవకాశం ఉన్న వాళ్ళకి పుస్తకాలు అక్కడ రాగానే మీకు అందిస్తున్నారు. మీరందరూ ఆ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ ఆ పుస్తకాలు, సహస్రనామ స్తోత్రం పుస్తకాలను తీసుకొని మీకు ఇచ్చిన పాసులకు అనుగుణంగా మీకు కేటాయించిన స్థలాల్లో ఆసీనులయ్యి మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో సరిగ్గా 12:15 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఆరంభమవుతుంది. ఉదయం నుంచి కూడా ఇవాళ సరిగ్గా 3:45 స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలేశుడు మన వద్దకు తరలిరాగా ఉదయం సుప్రభాతంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనమంతా ఆరంభించుకున్నాం. తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి ప్రవేశిస్తున్న ఆ బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారిని మేల్కొల్పి సుప్రభాత సేవ తర్వాత తోమాల సేవ జరిగింది. తోమాల సేవ తర్వాత అర్చనా కార్యక్రమం కూడా జరిగింది. అటు తర్వాత ద్రవిడ ప్రబంధ సేవాకాలం 7 గంటల దాకా ఉదయం 6:30 నుంచి సాగింది. 7 నుంచి 7:45 దాకా బాలభోగం ఆ వెంకటేశ్వరుడికి, దేవదేవుడికి మనం నిర్వహించుకున్నాం. 9:30 దాకా అంటే కొద్దిసేపటి క్రితం దాకా ఆ దేవదేవుడికి, వెంకటేశ్వర స్వామికి ఎంతో వైభవంగా అభిషేక మహోత్సవం జరిగింది. ఇప్పుడు అలంకారం జరుగుతోంది. గత సంవత్సరము ఈ సంవత్సరము కూడా ఈ వైభవోత్సవాలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య వైభవోత్సవాలను బ్రహ్మశ్రీ శ్రీమాన్ ములుగు రామకిషోర్ గారు గత సంవత్సరము ఈ సంవత్సరము వారి ఆధ్వర్యంలో ఎందరో బ్రాహ్మణోత్తములు, అర్చక స్వాములు స్వామివారి వైభవోత్సవాలను ఎంతో రమణీయంగా, కమనీయంగా, దివ్యంగా, భవ్యంగా నిర్వహించగలిగే అనుభవం ఉన్నటువంటి ఆ పండితులు ములుగు రామగోపాల్ గారు, వారి నేతృత్వంలో పండితులందరూ కూడా ఈ ఉదయం నుంచి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, బాలభోగం, అభిషేకం ఇవన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు సర్వాలంకార శోభితుడవుతున్నాడు వెంకటేశ్వర స్వామి. అత్యద్భుతమైనటువంటి సకల పూలతో ఎంతో సర్వాలంకార శోభితుడై మనల్ని అలరించబోతున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి. అటు తర్వాత తిరుప్పావడ సేవ, వేద పారాయణం, వెంకటేశ్వర స్వామి సహస్రనామం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ సందర్భంలోనే పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు ఇక్కడికి మనం పూర్ణ కుంభం, అదేవిధంగా వేద మంత్రాలతో స్వాగతం పలుకుదాం. అటు తర్వాత స్వామివారు
వేదిక మీద సరిగ్గా 12:15కి జ్యోతి ప్రకాశనం చేసి ఈనాటి తృతీయ వార్షిక సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ ఈ మహాక్రతువును ప్రారంభిస్తారు. 13 సార్లు మనమంతా కంఠస్థమైన వాళ్ళు కళ్ళు మూసుకుని, కంఠస్థం లేని వాళ్ళు ఇక్కడ నిర్వాహకులు ఇచ్చిన పుస్తకాలను చేతబూని ఆ వెంకటేశ్వర సహస్రనామాలను వేదిక మీద వేద పండితులు పఠిస్తుంటే మనమంతా కూడా గొంతు కలిపి సామూహికంగా అందరము కూడా ఈ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల శుభ తరుణాన ముక్కోటి ఏకాదశి పర్వదినాన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని మనమంతా నిర్వహించుకుందాం. అటు తర్వాత ఇది కాగానే సాయంత్రం దాదాపు 4 గంటల ప్రాంతంలో ఈ 12 ఆవృత్తుల్లో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం కాగానే బ్రహ్మశ్రీ శ్రీమాన్ ములుగు రామగోపాల్ గారి నేతృత్వంలో నయన మనోహరంగా అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఇదే వేదిక మీద జరుగుతోంది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన తర్వాతే మనమంతా ఈ ప్రాంగణం నుంచి నిష్క్రమించి స్వామివారి ప్రసాదాన్ని సేవించి వెళదాం. అప్పటిదాకా అల్పాహారం ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఇక్కడే నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అల్పాహారం చేసి మీరంతా ఇక్కడ ఆసీనులై స్వామివారు వచ్చే వరకు మనమంతా కూడా శ్రద్ధగా భక్తితో క్రమశిక్షణతో ధర్మనిష్టతో కూర్చొని ఈ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆరంభించుకుందాం. దయచేసి మంగళ వాయిద్యాల వాళ్ళు బ్రాహ్మణోత్తములు పూర్ణ కుంభంతో సిద్ధంగా ఉండి స్వామివారు మరికొద్దిసేపట్లో అక్కడికి విచ్చేస్తారు. స్వామివారిని పూర్ణ కుంభం వేద పారాయణంతో మనం సిద్ధం చేద్దాం. ఇక్కడ జ్యోతి ప్రకాశానికి కూడా ఏర్పాట్లు చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఉండండి. మనమంతా కలిసి మనమంతా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిద్దాం. ఇవాళ ఉదయం సుప్రభాత సేవ నుంచి అభిషేకం దాకా శ్రీమాన్ ములుగు రామకిషోర్ ఆచార్యుల వారు పాంచరాత్ర ఆగమ పండితులు, సుప్రసిద్ధులు. తెలుగునాట ఎన్నో చోట్ల వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత రమణీయంగా కమనీయంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ములుగు రామకిషోర్ ఆచార్యుల వారు ఇవాళ కూడా ఈ 3వ సంవత్సరం మనం నిర్వహిస్తున్న ఈ భవ్య దివ్య ఈ కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ మహాక్రతువులో ఈ కార్యక్రమంలో మనం వారు ఈ వైభవోత్సవాలను నిర్వహిస్తున్నారు. దయచేసి ఆచార్యుల వారు ఒక పూర్ణ కుంభాన్ని సిద్ధం చేయండి. మంగళ వాయిద్యాల వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటే స్వామివారిని మనమంతా కూడా పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు అభినవోద్దంట విద్యాశంకర భారతీ స్వామి వారిని మనం సాదరంగా కూడా స్వాగతిద్దాం. స్వామివారు బయలుదేరారు. మరొక 10 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. దయచేసి ఇక్కడ అయ్యా ధార్మికుడు, మా ధార్మిక సింహం, మన మల్కాజ్గిరి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ శ్రీ శ్రవణ్ గారు విచ్చేశారు. నిరంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్రవణ్ గారు విచ్చేశారు. శ్రవణ్ గారు ద్వాదశ ఆవృత్తి కార్యక్రమంలో అయ్యప్ప దీక్షలో ఉండి నిత్యం కూడా ధార్మిక చింతనతో ఉండేటువంటి శ్రవణ్ గారు ఈరోజు ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. స్వాగతం.
ఇప్పుడు అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం అందరం కలిసి చదువుదామండి.